హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? అయిపోయినాయా పండగ అంతా? మళ్ళీ రిటర్న్ రెంటిల్లుకి రెడీ అవుతున్నారా వెళ్ళడానికి? మేము కూడా రెడీ అవుతున్నాం. రెంటిల్లు రేపనమాట, రెంటిల్లుకి వెళ్ళేది. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం ప్రజెంటు. పొలం చూద్దామని వచ్చాను, మ్యారేజ్గా ముందు వచ్చాను పొలం. ఇప్పుడే వస్తున్నా మళ్ళీ పొలానికి. చూడండి ఎంత నీళ్ళు కట్టాడు నాన్న, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది బార్లీ తోటలో. ఓకేనండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది అమ్మ వాళ్ళ బార్లీ పొగాకు అంటాము, దీన్ని గుచ్చుడాకు కూడా అంటాం అనమాట. ఇది వాళ్ళు రోజు ఇక్కడికి వచ్చి పని చేస్తారు. నేను ఈరోజు వచ్చాను చూద్దామని, పొలం చూద్దామని. ఈ మట్టి కాళ్ళకి చూడండి ఎలా అంటుకుంటుందో, వంక వంకగా ఉంది. అందుకే ఈ మంచి మాట నేల అనేది మంచిది, పంట కూడా బాగా పండుతుంది. సో ముందుగా ఎందుకంటే నేను ఈ వీడియో చూస్తుంది నా కోసం కాదండి, మా నాన్న కోసం. మా నాన్న పడే కష్టం తెలియాలి, మా నాన్న కూడా అందరిలాగా కనిపించాలనే నా ఆశ. అందుకే మా నాన్న కోసం ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా నాన్నగారు వస్తున్నారు చూడండి. ఇదంతా ఆకు గుచ్చి ఒక కోత అయిపోయింది, అక్కడ కట్టారనమాట, ఆ డేరాలో కడతారు. ఇది సెకండ్ కోతకి మళ్ళీ వాటర్ పెట్టి మందు కొడుతున్నాడు. పంట అయితే బాగా పండుతుందండి. మా నాన్న చాలా కష్టపడతాడు, కానీ కష్టానికి ఫలితం ఎప్పుడు రాలేదు. సో చాలా బాధపడుతూ ఉంటారు మా మమ్మీ మా నాన్న. వాళ్ళకి ఇప్పటికీ ఏ సంతోషం లేదు. వాళ్ళ సంతోషాన్ని ఆ దేవుడే కాపాడాలి వాళ్ళిద్దరిని. నేనైతే దానికోసం ఎదురు చూస్తున్నాను. ఎంత సంపాదించి ఏం సుఖం అండి, ఏ హ్యాపీనెస్ లేని లైఫ్. సో మా నాన్న చూడండి ఎంత కష్టపడుతున్నారు. నేను మా నాన్న కోసం మీరందరూ మా నాన్నని ఆశీర్వదించాలి ప్లీజ్. మా నాన్నకు ఒక లైక్ కొట్టండి. వాళ్ళు కనీసం తిండి కూడా సరిగా తినరండి, ఎప్పుడు పొలం 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 అంటున్నారు. అందరేమో తిని కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజులు మా నాన్న మా అమ్మకి ఎప్పుడు వస్తాయో. ఇది కూడా అండి, ఇవన్నీ మొక్కజొన్న తోట, మిరప తోట, పొగాకు వేస్తాడు నాన్న. మళ్ళీ వరి కూడా వేస్తాడు. వరి కూడా వేరే సైడ్లో ఉంటాయి, కౌలుకు తీసుకొని చేస్తాడు. మా నాన్నకంటూ వెనక ఏమీ లేదు. వాళ్ళు కష్టజీవి అనమాట. తన మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా ఇలానే వాళ్ళు కష్టంతో చేస్తూ పని చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు రిలీఫ్ వస్తుందో, నేను ఎప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని చూస్తున్నాను. కష్టపడి మమ్మల్ని చదివించి ఇంత పెద్ద చేస్తే వాళ్ళ కోసం మన తల్లిదండ్రులకి సంతోషం లేకుండా లైఫ్ ఉండకూడదు. కానీ మా నాన్న మా అమ్మకి సంతోషం అనేది లేదు, అది కావాలని కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ మా నాన్న కోసం ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. అది మిరప తోట, అది ఎవరు కోయడానికి కూడా సరిగా రావటం లేదు, పనులు దొరకటం లేదు అసలు. 400-500 అంట కూలి. సో పంట వేసి కూడా తనకి అంత అదృష్టం లేకపోతున్నాయి, మిగలకపోతున్నాయి. ఏమి మిగలటం లేదు. సరే హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పింది యూట్యూబ్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇదనమాట. దీన్ని గుచ్చుడాకు, బార్లీ ఆకు అని కూడా అంటారు. ఇలా కట్ చేసుకుని తాళ్ళు గుచ్చుకుంటారనమాట. ఇక్కడ ఇలా తాళ్ళు గుచ్చేసి అమ్మేస్తాము, చెక్కులు కట్టేసి. ఇది ఒక రకమైన పంట. మా సైడ్ అయితే ఇది ఎక్కువ వేస్తున్నారు ఈ టైంలో. మా పిన్ని, మా అత్త కాదు పిన్ని అనుకుంటా. రెండు రకాలు అనమాట. సో ఇది ఇక్కడ తోట, ఇది పిన్ని వాళ్ళది. ఏ పండు మిరపకాయలు గ్రీన్ కూడా ఉన్నాయా? బలి బుడ్డుగా ఉన్నాయి నాన్న. ఇవి పెరగలేవా? హైట్ పెరగవా? వదిలేసారా? మరి ఎవరు కోసుకోరా? మరి కాయలు కోసుకోలేదండి. పాడైపోయింది తోట. ఇది పప్పులో పెట్టుకుంటారు, మా సైడ్ అమ్ముతారు. కట్ట 20 రూపాయలు 30 రూపాయలు. ఏడు చూడు పొలంలో ఎట్లా ఉందో, బొడ్డు పైన వాళ్ళకు ఏదంటారు. హాయ్ ఫ్రెండ్స్, మిరప తోట భలే ఉంది కదా. చూడు రెడ్డిష్గా. కొయ్యగాకమ్మా, కొయ్యకూడదు. చూడు ఎలా ఉన్నాయో మిరపకాయలు. చెప్పు.